హే హాయ్ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ వరల్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ములక్కాడలతో సాంబారే పెట్టుకోవడం చూసాం కదా మనం ఎప్పుడు. అండ్ ఇప్పుడు మనం మునక్కాయ పులుసు చేసుకుందాం. పులుసు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు, బట్ ఇంటింటికి మనిషికి రుచి వేరుగా వస్తుంది. ఇది నేను చేసే రకపు ములక్కాడ పులుసు. అది ఎలాగో చూసేద్దామా. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ములక్కాడ పులుసు ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం, ఓకేనా. మరి వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోండి. కడాయిలో కొంచెం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే రుచి ఇంకా బాగుంటుంది. సో ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఆనియన్స్ వేసేసుకొని అవి కాస్త దోరగా వేయించుకోండి. అవి కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ బ్లెండరే ఉంటుంది కదా, ఆ బ్లెండర్లో 2 పెద్ద సైజ్ టొమాటోని ఇలా గుజ్జుగా చేసుకొని ఇలా వేసేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయి కాస్త టొమాటో మెత్తబడేంత వరకు అలా వేపుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. అది కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు అంటే 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, అలాగే ధనియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్, తర్వాత కొద్దిగా గరం మసాలా, చివరిగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా కారం. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి పచ్చివాసన వెళ్ళే వరకు కలపండి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం ముందుగానే నానబెట్టుకొని ఆ పులుసు అంతా ఇప్పుడు ఈ కడాయిలోకి వేసి కొంచెం బాగా కలపండి. ఆ చింతపండు రసం అంతా చిక్కగా మారిపోయి ఇలా పైన బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ టైంలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పులుసుకి సరిపడా ఉప్పు కూడా చూసి టేస్ట్కి సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అలా వదిలేయండి. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాక ముందుగా పీచు తీసేసి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. చూసారా, అన్నీ వేసేసుకొని అలా ఒక్కసారి కలిపేసి పైన మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పొంగులాగా వస్తుంది కదా, అలా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇప్పుడు మూత తీసేయడం అలాంటివి ఏమీ చేయకుండా కంప్లీట్గా అలా పక్కకి వదిలేద్దాం. చూసారా, వాటర్ కొంచెంగా చిక్కబడుతూ గ్రేవీ తక్కువ అవుతుంది, గమనిస్తున్నారా. సో అంతే అండి, అదే చిక్కబడి ఇలా ఈ క్వాంటిటీలోకి వచ్చేంత వరకు అలా ఉడికిస్తూనే ఉండండి. మళ్ళీ ఎక్కువ థిక్ గ్రేవీ చేసుకోకండి, పులుసులాగా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, ఇట్స్ డన్. మన మునక్కాయల పులుసు రెడీ. దీన్ని మనం వేడిగా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ? చాలా సింపుల్ కదా, మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కడుపుకి చాలా తేలికగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్లో కంటెంట్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక కొత్త రెసిపీతో, మళ్ళొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.